నమస్కారం. నా పేరు జనార్దన్. నేను ఆర్డిఎఫ్ వనిత అచ్యుతాబాయి విద్యాలయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ని. ఈరోజు ఆదివారం 23 ఆగస్ట్ 2026 రోజున కల్లెడ చెస్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. మొదటగా ఆర్డిఎఫ్ అంటే రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. 1996 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. డబల్ డిజిట్ 13 మందితో స్టార్ట్ అయిన ఈ ఇన్స్టిట్యూషన్ ఈరోజు సుమారు 3000 మంది విద్యార్థులతోని కొనసాగుతుంది. ఇండైరెక్ట్గా సుమారు 2000 మంది ఆర్డిఎఫ్ ఫ్యామిలీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఆర్డిఎఫ్లో 4 స్కూల్స్ ఉన్నాయి. ఒకటి కల్లెడ రెడ్లవాడ హై స్కూల్, రోళ్ళకల్ల హై స్కూల్, మాటెన్లా హై స్కూల్, అదేవిధంగా జూనియర్ కళాశాల 2007వ సంవత్సరంలో జూనియర్ కళాశాలను స్థాపించడం జరిగింది. పిల్లల్లో 7th, 8th, 9th, 10th క్లాస్ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభని వెలికి తీసే క్రమంలో మేము ఎంచుకున్న గేమ్ చెస్ గేమ్. ఈ గేమ్ ద్వారా పిల్లలందరికీ సృజనాత్మకత, ఆలోచన విధానము మెరుగవుతుందని ఈ గేమ్ని ఎంచుకొని చెస్ గేమ్ను ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్ ద బెస్ట్ అందరికీ. హరి సార్ అందరికీ నమస్తే అండి. నా పేరు హరిబాబు శ్రీరామోజు. నేను చెస్ నెట్వర్క్కి వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ చెస్ నెట్వర్క్ ఎన్జిఓ అనేది ఒక సంవత్సరం క్రితం ఏర్పడింది తెలంగాణ డిస్ట్రిక్ట్స్లో, తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడానికి. మా ముఖ్య ఉద్దేశము చెస్ గేమ్ని విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి, యూత్కి చేరవేయాలి. వాళ్ళు చెస్ గేమ్ని ఎంజాయ్ చేయాలి. ఒక ఆనందకరమైన మీన్స్గా దీన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళకు ఒక లైఫ్ స్కిల్ లాగా చెస్ గేమ్తో వచ్చే ఉపయోగాలన్నీ ఒక లైఫ్ స్కిల్ లాగా ఉపయోగపడి వాళ్ళ క్యారెక్టర్ బిల్డింగు వాళ్ళకి ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఈ ఎయిమ్లో లాస్ట్ ఇయర్ నుంచి పాలమూరు ఎన్ఆర్ఐ వాళ్ళ సహకారంతో, ఇతర దాతల సహకారంతో సుమారు 25,000 బోర్డులు గవర్నమెంట్ స్కూల్స్లో మేము ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది పాలమూరు ఎన్ఆర్ఐ జిల్లాలు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఇవన్నీ కవర్ చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మాకు సపోర్ట్ వస్తే డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాము. ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కాకుండా మేము ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా మేము ఆలోచన చేస్తున్నాము. దీనివల్ల పీఈటీస్ని విలేజెస్లో కానీ మండలాల్లో కానీ ఉన్న యూత్ని మేము ట్రైన్ చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ విలేజెస్కి ఈ గేమ్ని చేరవేయాలని, దాంతోపాటు ఈరోజు చేస్తున్నట్టుగా టోర్నమెంట్స్ కండక్ట్ చేయడము. ఇది ఈ 3 విభాగాలు, డిస్ట్రిబ్యూషన్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి, టోర్నమెంట్ ఒకటి. మేము ఈ 3 విభాగాలు పనిచేస్తూ చెస్ని బాగా పాపులరైజ్ చేయడము, పిల్లలు దాన్ని అవగాహన చేసుకోవడము, దాంతో వచ్చే ఉపయోగాలన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళ క్యారెక్టరు, వాళ్ళ ఫ్యూచర్ని మంచిగా బిల్డ్ చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఈరోజు ఆగస్టు 23, 2026 రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ వారి సహకారంతో, వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ సపోర్ట్తో ఈ కల్లెడ జూనియర్ కాలేజ్, ఆర్డిఎఫ్ జూనియర్ కాలేజ్లో మేము టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. ఇనిషియల్గా మాకు ఒక 100-120 మంది వస్తారని అనుకున్నాము పిల్లలు టోర్నమెంట్ ఆడడానికి. కానీ చాలా మంచి సపోర్ట్ ఉంది. 200 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 250 వరకు రిజిస్ట్రేట్ చేసుకున్నారు. 200 మంది వరకు ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకుంటున్నాము. అందరి స్టేక్ హోల్డర్స్కి సపోర్ట్ చేసిన వాళ్ళకి వచ్చేసినారు, టీం వర్క్, పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మేము అందరం పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు చెస్ నెట్వర్క్ వాళ్ళ ప్రోగ్రాం ద్వారా కల్లెడ ఆర్డిఎఫ్లో ఎరెస్టల్ వరంగల్ జిల్లా స్థాయి పోటీలు అవుతున్నవి. నా పేరు గంపా అశోక్ కుమార్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ అండ్ ఎంఈఓ రిటైర్డ్ వరంగల్. ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్డర్ ప్రకారంగానే చెస్ నెట్వర్క్ కోదాటి సుధీర్ కుమార్ మరియు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ విజయ్ కుమార్ వాళ్ళ పరిచయంతో నేను ఇందులోకి వాలంటరీగా ఇన్వాల్వ్ అయ్యాను. గత మార్చి ఫిబ్రవరి నుంచి వరంగల్
జిల్లాలోని అన్ని మండలాలకు చెస్ బోర్డ్స్ గవర్నమెంట్ స్కూళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. పర్వతగిరి మండలం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఆర్డీఎఫ్ ఒక మంచి ప్రాంతము. ఈ ఆర్డీఎఫ్ స్కూల్ ఆలోచన, ఆనందము, ఆత్మీయతతో కూడుకున్న ఈ ప్రశాంత వాతావరణంలో ఎరెస్ట్వేల్ జిల్లా స్థాయి చెస్ పోటీల్లో నిర్వహిస్తున్నారు ఈరోజు మొత్తము. మరి ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం కలిగించినందుకు, వాలంటీర్గా నేను సేవ చేయడానికి ఇలా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్. నేను ఆర్డీఎఫ్ కల్లెడ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. సార్, ఇక్కడ మాకు నిజంగా ఆనందం అనిపిస్తుంది. కోదాటి సుధీర్ సార్ మాకు పరిచయం అవ్వడము, వారు మాకు అన్ని తీరులా ఈ విషయంలో చెస్ పిల్లలకు నేర్పించడంలో అన్ని రకాల సహకరిస్తామని మాకు అభయం ఇవ్వడమే కాకుండా మాకు 30 చెస్ బోర్డులు ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ ప్రకారంగా పిల్లల్ని ప్రతిరోజు 1 గంట పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడము చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ నుంచే నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మళ్ళీ మా దగ్గరే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయాలని చెస్ నెట్వర్క్ వాళ్ళు డిసైడ్ చేయడము చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మా పిల్లలు ఒక మోటివేషన్కు ఇది మంచిగా దోహదపడుతుందని మేము భావిస్తున్నాము. దీనికి చెస్ నెట్వర్క్ టీమ్కి అండ్ సుధీర్ సార్కి థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాము ఆర్డీఎఫ్ తరఫున. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చెస్ నెట్వర్క్ నుంచి మరియు ఆర్డీఎఫ్ వాళ్ళ సంయుక్త నిర్వహణలో చేస్తున్న కల్లెడ చెస్ టోర్నమెంట్ 2026కు స్వాగతం. ఈ టోర్నమెంట్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఆడపిల్లలకు చదరంగం పట్ల ఆసక్తి కలిగించి వారికి అందులో తర్ఫీదు ఇచ్చి నైపుణ్యం గడించేలా చేయడం అనే లక్ష్యంగా సాగుతుంది. ఈ టోర్నమెంట్కు 220కి పైగా ఎంట్రీస్ వచ్చాయి. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు, బాలికలు, బాలురు ఇట్లా అన్ని కేటగిరీస్లో ఉన్నారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి స్కూల్ నుంచి 8 మందికి మించకుండా ఎంట్రీస్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఆర్డీఎఫ్ వాళ్ళు ఒక శాంతినికేతన్ని మరిపిస్తుంది. ఇక్కడ 6 రౌండ్ల పాటు స్విస్ లీగ్ పద్ధతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో జరుగుతుంది. దీనికి చీఫ్ ఆర్బిటర్గా రజనీకాంత్ గారు ఉన్నారు, సీనియర్ నేషనల్ ఆర్బిటర్. మేము కూడా ఉంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈ 6 రౌండ్లు గెలిచినా ఓడినా అందరూ ఆడవలసి ఉంటుంది, నాకౌట్ పద్ధతి కాదు. ఈ 6 రౌండ్లు ఆడడం వల్ల వాళ్ళకి ఎంతో అనుభవం వస్తుంది. విద్యార్థులు చెస్ నేర్చుకుంటే కనుక మరి అకాడమిక్ ప్రోగ్రాంలో కూడా ఇది ఒక దోహదకారి అవుతుంది. వాళ్ళ ప్రోగ్రెస్, వాళ్ళ మార్క్స్ కానీ వాళ్ళ గ్రేడ్స్ కానీ ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి చదరంగాన్ని ప్రోత్సహించండి. రీప్లేస్ యువర్ బ్యాడ్ హ్యాబిట్ విత్ గుడ్ హ్యాబిట్ అంటారు కదా. సో ఇప్పుడు చాలామంది స్క్రీన్ అడిక్షన్ అయిపోయింది, మొబైల్ ఫోను, టీవీకి, వీటికి స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు పిల్లలు. వారిని కొంత డైవర్ట్ చేయడానికి ఈ చెస్ అనేది ఒక ఆల్టర్నేట్గా ఉపయోగపడుతుంది. ఈ చెస్ ఆడడం అనేది అందరూ చాలా ఈజీగా ఆడవచ్చు. తక్కువ వనరులు అవసరము, పెద్ద గ్రౌండ్ అవసరం లేదు, పెద్ద పెట్టుబడి అవసరం లేదు. ఒక చెస్ బోర్డు, 2 ప్లేయర్స్ ఉంటే సరిపోతుంది. లెట్ us స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ ప్లేయింగ్ చెస్ అనే నినాదంతో చెస్ నెట్వర్క్ ముందుకు వచ్చింది. చెల్ల దోస్త్ చెస్ ఆడదామని ఒక 2-3 ఫ్రెండ్స్ కలిస్తే చెస్ ఆడుకునేటట్టు చెస్ అడ్డాలను, తర్వాత చెస్ క్లబ్లను ఏర్పాటు చేసి ప్రతి స్కూళ్ళల్లో చెస్ కల్చర్ను డెవలప్ చేసి ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు చదరంగం పట్ల ఆసక్తి కలిగించి, ఎట్లా అంటే ఒక హాబీగా మొదలుపెట్టి పై స్థాయి వరకు గ్రాండ్ మాస్టర్ స్థాయికి వెళ్ళవచ్చు. చదరంగానికి పుట్టినలే భారతదేశంలో ఎంతోమంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. మన అర్జున్ ఇరిగేసి కూడా మన వరంగల్ ప్రాంతానికి చెందిన గ్రేట్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. సో అర్జున్ ఇరిగేసి గారికి కూడా మన చెస్ నెట్వర్క్ తరఫున ఒక పెద్ద స్థాయిలో పౌర సన్మానం చేయడం జరిగింది. ఒక 25,000కు పైగా చెస్ బోర్డ్స్ పంపిణీ చేశాము సంస్థ తరఫున. తర్వాత ట్రైనర్స్కు ట్రైనింగ్ ఇవ్వడము, పీఈటీలకు ట్రైనింగ్ ఇవ్వడము, ఇలాంటి టోర్నమెంట్స్ నిర్వహించడము బతుకమ్మ పండుగ సందర్భంగా లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. తర్వాత కాలేజెస్లో, యూనివర్సిటీలో చెస్ క్లబ్లు ఏర్పాటు చేశాం. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా చెస్ అడ్డాలు ఏర్పాటు చేసి ఎటు చూసినా చెస్ ఆడుకునేటట్టు. ఒకప్పుడు రచ్చబండ దగ్గర అందరు కలిస్తే మాట్లాడుకొని పులిమేక, అష్టచెమ్మ ఆడుకొని ఎట్లయితే నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ రిక్రియేషన్ పొందారు, ఆ రకంగా ఒక నలుగురు కలుసుకొని ఉండే చోట, మాట్లాడుకునే చోట చెస్ బోర్డ్స్ ఇవ్వడానికి చెస్ బోర్డ్స్ పెట్టుకొని ఆడడం మొదలు పెడితే కనుక అదొక మంచి కల్చర్ డెవలప్ అవుతుంది. పిల్లల్లో చాలా గుణాత్మకమైన వృద్ధి జరుగుతుంది. లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఇవన్నీ మెంటల్ ఎబిలిటీస్ అన్నీ పెరుగుతాయి. కాబట్టి చదరంగం పట్ల ప్రోత్సహించండి పిల్లల్ని. థ్యాంక్ యూ.
కౌంటర్ నెంబర్ 6 దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు అక్కడ. రాజు సార్ ఇద్దరు పిల్లలు పంపించండి అక్కడ నుండి డిజిటల్ కౌంటర్ నుండి. అదే సార్ ప్లీజ్ ఆటో ప్లీజ్, చాలా మంది ఉన్నారు సార్ అక్కడ. పిల్లలు మన మొబైల్ ఇస్తే కెమెరా చేస్తారు వాళ్ళు. ఓకే. సాతులు